అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రజలు భయాందోళన పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 కిలోమీటర్ రేడియస్ వరకు దీని యొక్క వేడి కానీ దాని ఇంపాక్ట్ కానీ ఉంటుంది. ఇప్పుడున్న ప్రజెంట్ అసెస్మెంట్ వాళ్ళతో మాట్లాడిన మాటలకి అది మాట్లాడిన తర్వాత మీకు చెప్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుంటే 1 కిలోమీటర్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక 24 అవర్స్ వరకు మనం జాగ్రత్త ఉండటం మంచిది. అది చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కిలోమీటర్ రేడియస్లో ఉన్న వాళ్ళు ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా వారికి పునరావాసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు కూడా కాస్త అలర్ట్గా ఉండాలి. రెండవ విషయం ఏమిటంటే ఈ డీప్ అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకుంది. వీళ్ళు ఓఎన్జీసీ దగ్గర తీసుకుని ఆపరేట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ఇది. ఇప్పుడు నేను అనుకున్నది ఏమిటంటే వీళ్ళు మనకి కాస్త ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాల్సింది, ప్రిపేర్ చేసి ఉండాల్సింది. మనల్ని ప్రిపేర్ చేయకోకుండా ఆపరేట్ చేస్తున్నారు. నేను అదే అడిగాను, ఎన్ని వెల్స్ ఇంతవరకు ఆపరేట్ చేశారంటే 9 వెల్ ఆపరేట్ చేశాం, ఎక్కడ ప్రాబ్లం రాలేదు అని. సరే, రాకపోయినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలో ఆ విషయాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ పబ్లిక్ కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్స్ కానీ అందరినీ అలర్ట్ చేసి ఈ పని చేస్తుంటే బాగుండేది. ఆల్ రైట్, ప్రజలు ఎవరు భయాందోళన చెందొద్దు అంటూ కాస్త భరోసా ఇస్తున్నారు ఎమ్మెల్యే. ఆ దృశ్యాల్ని మనం ఇప్పటివరకు చూసాము. అయితే ఓఎన్జీసీ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే తీవ్రతను అంచనా వేసి వాళ్ళని అలర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మంటల ధాటికి కొబ్బరి చెట్లు మొత్తం తగలబడుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మంటలు ఆర్పడం కంటే ముందు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ముఖ్యం కాబట్టి ముందు ఆ పని చేస్తూ ఉన్నారు. అనౌన్స్మెంట్స్ ఇచ్చి గ్రామస్తుల్ని అక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. అయితే దాదాపు అందరినీ తరలించినట్టుగానే తెలుస్తూ ఉంది. కోనసీమ మలికిపురంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అవ్వడంతో ఎగిసిపడుతున్న భారీ మంటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక అగ్ని పర్వతం ఏమైనా బద్దలైందా అన్న రీతిలో మంటలు ఉవ్వెత్తున 100 అడుగుల పైకి చెలరేగుతున్న మంటల్ని మనం చూడొచ్చు. అక్కడున్న దాదాపు 600కు పైగా కొబ్బరి చెట్లు మొత్తం ఈ అగ్నికి ఆహుతైపోయాయి.